అందరికీ నమస్కారం. మన భారత లోక్సభ సజావుగా ఒక పద్ధతి ప్రకారం పనిచేయడానికి కారణమైన ఒక కీలకమైన రాజ్యాంగ నియమం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదే ఆర్టికల్ 93. ఒక్కసారి ఆలోచించండి. వందల కొద్ది పార్లమెంటు సభ్యులు, రకరకాల అభిప్రాయాలు, తీవ్రమైన వాదనలు, ఇంతమంది ఒకే చోట ఉన్నప్పుడు ఆ సభ మొత్తం గందరగోళంగా మారకుండా చర్చలెలా ముందుకు సాగుతాయి? ఈ ప్రశ్నకు సమాధానం మన రాజ్యాంగంలోనే ఉంది. ఆ సమాధానమే ఆర్టికల్ 93. ఇది చాలా సూటిగా స్పష్టంగా ఒక విషయం చెప్తుంది. లోక్సభకు తప్పనిసరిగా ఒక స్పీకర్, ఇంకా ఒక డిప్యూటీ స్పీకర్ ఉండాలి. ప్రజాసభలో ఒక క్రమాన్ని నెలకొల్పడానికి మన రాజ్యాంగం అందించిన బ్లూ ప్రింట్ ఇదే అనమాట. సరే, మరి దీని గురించి ఇంకాస్త లోతుగా తెలుసుకుందాం. ముందుగా ఈ మొత్తం వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యక్తి స్పీకర్. పార్లమెంటరీ వ్యవస్థలో అధికారానికి వాళ్లే కేంద్రబిందువు. సింపుల్గా చెప్పాలంటే స్పీకర్ లోక్సభకు హెడ్. సభలోని సభ్యులే తమలో ఒకరిని స్పీకర్గా ఎన్నుకుంటారు. సభను ఒక పద్ధతి ప్రకారం నడిపించడమే వారి ప్రధాన విధి. స్పీకర్ అధికారాలు, బాధ్యతలు చాలా విస్తృతమైనవి. సభలో జరిగే ప్రతి చర్చను, ప్రతి కార్యక్రమాన్ని వాళ్లే నడిపిస్తారు. సభ్యులు ఎవరైనా హద్దులు దాటితే క్రమశిక్షణను కాపాడతారు. అంతేకాదు, ఒక బిల్లు ద్రవ్యబిల్లా కాదా అని ధృవీకరించే ఫైనల్ అథారిటీ కూడా స్పీకర్దే. అంటే సభ సజావుగా నడవడంలో వాళ్ల పాత్ర ఎంత కీలకమో మనం అర్థం చేసుకోవచ్చు. మరి స్పీకర్ అందుబాటులో లేకపోతే అప్పుడేంటి పరిస్థితి? అక్కడే డిప్యూటీ స్పీకర్ పాత్ర మొదలవుతుంది. లోక్సభ కార్యకలాపాలు ఎక్కడా ఆగకుండా నిరంతరాయంగా కొనసాగడానికి ఈ పదవి చాలా ముఖ్యం. ఈ రెండింటి మధ్య తేడా చాలా స్పష్టంగా ఉంటుంది. స్పీకర్ అనేవాళ్లు ప్రైమరీ ఆఫీసర్ అయితే, డిప్యూటీ స్పీకర్ ఒక నమ్మకమైన బ్యాకప్ లాంటివాళ్లు. స్పీకర్ సభలో ఉన్నంతవరకు డిప్యూటీ స్పీకర్ ఒక సాధారణ సభ్యుడు మాత్రమే. కాని స్పీకర్ లేనప్పుడు సభను నడిపించే బాధ్యత పూర్తిగా వారిపైనే ఉంటుంది. ఇదొక కంప్లీట్ సిస్టమ్ అన్నమాట. మరి ఈ కీలక పదవులను ఎలా భర్తీ చేస్తారంటే ప్రాసెస్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. కొత్త లోక్సభ ఏర్పడిన వెంటనే మొట్టమొదటి పనులలో ఒకటిగా సభ్యులందరూ కలిసి తమలో నుంచే ఒకరిని స్పీకర్గా, ఆ తర్వాత మరొకరిని డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకుంటారు. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన రాజకీయ సంప్రదాయం ఉంది. ఇది రూల్ కాదు, కానీ ఒక ఆనవాయితీగా వస్తుంది. సాధారణంగా స్పీకర్ పదవి అధికారపక్షం తీసుకుంటే డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రధాన ప్రతిపక్షానికి ఇస్తుంటారు. ఇది సభ నిష్పక్షపాతంగా నడుస్తుందనే నమ్మకాన్ని కలిగించడానికి, పార్టీల మధ్య ఒక రకమైన బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. ఇప్పటిదాకా మనం విధుల గురించి, అధికారాల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు స్పీకర్ పదవికి ఆయువుపట్టులాంటి అత్యంత ముఖ్యమైన సూత్రం గురించి చర్చిద్దాం. అదే తటస్థత. ఒక వ్యక్తి స్పీకర్గా ఎన్నికైన క్షణం నుండి వాళ్లు తమ రాజకీయ పార్టీకి ప్రతినిధి కారు. వాళ్లు మొత్తం సభకు ప్రతినిధి. ఒక అంపైర్లాగా, నిష్పక్షపాతమైన రిఫరీలాగా వ్యవహరించాలి. సభలోని ప్రతి సభ్యుడిని సమానంగా చూడాలి. కాని ఈ తటస్థత మీద అనుమానాలొస్తే స్పీకర్ అధికారంపై ఏమైనా అదుపుందా? ఖచ్చితంగా ఉంది. మన సుప్రీంకోర్టు ఈ విషయంలో చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. 1992లో జరిగిన ఈ మైలురాయి లాంటి కేసులో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్ తీసుకునే నిర్ణయాలు అంతిమం కావని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వాటిని కూడా న్యాయ సమీక్ష చెయ్యవచ్చని స్పష్టం చేసింది. ఇది మనకు ఒక విషయాన్ని చాలా బలంగా గుర్తుచేస్తుంది. స్పీకర్ అధికారం చాలా విస్తృతమైనదే అయినా అది అపరిమితం కాదు. చట్టానికి ఎవరూ అతీతులు కారు. ఇంతవరకు మనం రూల్స్, ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ రాజ్యాంగ నిబంధనకి, మన ప్రజాస్వామ్యానికి ఉన్న సంబంధం ఏంటి? ఈ పాత్రలు నిజంగా ఎందుకంత ముఖ్యమైనవి? చూడండి, ఆర్టికల్ 93 అనేది కేవలం ఒక ప్రొసీజరల్ రూల్ కాదు. ఇది మన శాసన ప్రక్రియకు పునాదిలాంటిది. ఇది లోక్సభకు స్థిరమైన నాయకత్వాన్ని అందిస్తుంది, చర్చలు పద్ధతిగా జరిగేలా చూస్తుంది, అలాగే ఒక నమ్మకమైన బ్యాకప్ వ్యవస్థను కూడా అందిస్తుంది. ఇవన్నీ కలిసి మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలంగా నిలబెడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మన దేశ శాసనసభ అనే ఒక పెద్ద యంత్రాన్ని ఎవరు నడపాలి, ఎలా నడపాలి అని చెప్పే ఆపరేటింగ్ మాన్యువలే ఈ ఆర్టికల్ 93. ఇది లేకుండా ఆ యంత్రం సజావుగా నడవడం దాదాపు అసాధ్యం. ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. సభలో క్రమాన్ని, పద్ధతిని కాపాడాల్సిన సంరక్షకులే నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే అప్పుడు ప్రజాస్వామ్యం భవిష్యత్తు ఏంటి? దీని ప్రాముఖ్యత గురించి మనమందరం ఆలోచించాల్సిన అవసరముంది.